నాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. మనకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండాలంటే అసాధ్యం. కాబట్టి మనము విశ్వాసం కలిగి ఉండాలి. మరి మనం అడిగేది దేవుడిస్తాడని మనం నమ్మాలి. మనం ఏది అడిగినా ఏమి ప్రార్థించినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనము అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చి మనలను దీవిస్తాడు. ఇట్టి కృప దేవుడు మనెల్లరను మనకందరికను దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి వందనములు. ఈ సమయంలో తండ్రి నీ పాదం బట్టి ప్రార్థిస్తుంటున్నా. విశ్వాసం లేని వారుగా మేము కాకుండా నీ యందు నా తండ్రి గొప్ప విశ్వాసం కలిగి మేమందరం ఉండే కృప ధన్యత మీరు అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.